ఆ మేడంకి జీతం వచ్చింది తెలిసిందంటే ఏం చేస్తుందో చూద్దాం రండి. ఫస్ట్ బ్యాంక్కి వెళ్ళి డబ్బులు తీసుకుంటది. దాని తర్వాత అయితే జమేకి వెళ్తది. అక్కడ కొన్ని సామాన్లు తీసుకుంటది. ఆ సామాన్లు తీసుకుని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళా సువేకి వెళ్తది. ఒక్క షాప్ లోనే కొనొచ్చు అన్ని సామాన్లు. కాకపోతే మా మేడం 5-6 షాపులు అయితే తిరుగుతుంది. జీతం వచ్చినప్పుడల్లా కొత్త కొత్త ఐటమ్స్ అన్ని కొంటా ఉంటది. ఏం చేస్తుందో ఇంట్లో పెట్టుకుని నాకైతే అర్థం కావడం లేదు. ఈ గొడవలు చూశారు కదా, ఊరు కొత్తగా అయితే చాలా అంటే చాలా బాగా పనికొస్తుంది. అలాగే కుందలు యాడ్ చేసేదానికి లైటింగ్ చూడడం చాలా బాగుంది. మా మేడంకి ఒక మెంటాలిటీ ఉంది. ఇప్పుడు కవర్ ఒకటి దాంట్లో పెట్టారు కదా, అవి చించి చూస్తుంది. అది నచ్చితేనే అది తీసుకోదు, ఇంకోటి కొత్తది తీసుకుంటది. చించింది ఆడ పక్కన పెట్టేసి ఆడ అయిపోయిన తర్వాత ఇంకో సాటికి వెళ్ళాము, అంటే పౌడర్లు అవన్నీ తీసుకోవడానికి. అవి తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ మా మేడం ఫోన్ చేసి అది పోయింది, అది రిటర్న్ ఇచ్చేయపు అని చెప్పింది. దీని గురించి అయితే లాస్ట్ లో చెప్తా, చాలా జోక్ ఉంటుంది దీంట్లో, చాలా బాగుంటుంది చూడండి. ఆ బాక్స్ కాడలేదని చెప్పి రిటర్న్ ఇచ్చేమని చెప్పింది. వాన పడతా ఉన్నది, చల్లగా ఉన్నది వాతావరణం, చాలా బాగుంది. ఆ బాక్స్ అయితే తీసుకుని అక్కడికైతే వెళ్ళాను. అక్కడికి వెళ్తాను చూపిస్తాను, అది అక్కడ పెట్టేసి ఏరే తీసుకోపని చెప్పారు. 4-5 మాటలు చెక్ చేసుకున్నాను, అన్ని బాగానే ఉన్నాయి. సరే అని చెప్పి రిటర్న్ తీసుకొని ఇంకో కార్లో పెట్టుకున్నాను. ఇంకొక వస్తువు ఉన్నది, దాన్ని అయితే రిటర్న్ ఇచ్చేసి ఇంకోటి తీసుకోరప్పని చెప్పింది. ఓళ్ళు అది అంటే ఫ్రీగా ఇచ్చారు, అది మా మేడం తెలియక అది రిటర్న్ ఇచ్చిపో డబ్బుల కోసం కదని చెప్పింది. ఆడిపోతానే నేనేదో ఫ్రీగా ఇచ్చినాను, మీకు డబ్బులకి లేదు, అవసరం లేదులే, రిటర్న్ పెట్టేసి వెళ్ళిపో అని చెప్పి అన్నాడు. అప్పుడు అనిపించింది నాకు, ఓ లేదో ఫ్రీగా ఇచ్చారు కదా, ఉండించుకోవచ్చు కదా మా మేడం, ఏదో డబ్బులకి ఇచ్చినారని చెప్పి నాకు అవసరం లేదు, రిటర్న్ ఇచ్చిపో అని చెప్పి ఇంటికి వస్తానే శాలరీ ఇచ్చింది. కానీ ఒక్క సెకండ్ కూడా నా చేతిలో లేదు, బ్యాంక్ లో పడిపోయింది.